తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే చాలా మంచి కథలతో సినిమాలు చేయటానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు యావత్ ఇండియాని ఏలుతూ ఉండటం విశేషం. ఇక ఇదిలా ఉంటే వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా వాళ్లకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా పెంచుకుంటూ ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరిని ఆనందానికి గురి చేస్తుంది. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలందరికంటే ముందే ఒక స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకొని వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుని టాప్ హీరో రేంజ్కి వెడతాడు అనుకున్న సందర్భంలోనే ఆయన జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన కెరీర్ అనేది అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ఉదయ్ కిరణ్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. నిజానికి ఉదయ్ కిరణ్ ని చిరంజీవి ఎదగకుండా చేశాడు అని చాలా మంది అంటారు. కానీ అది ముమ్మాటికి వాస్తవం కాదు. ఒక టాప్ ప్రొడ్యూసర్ తన కొడుకు ఎదుగుదలకి ఈ హీరో అడ్డుపడతారేమో అనే ఉద్దేశంతోనే అతన్ని అప్పట్లో తొక్కేశాడని కూడా కొన్ని వార్తలైతే ఎక్కువగా వినిపించాయి. నిజానికి సై, అతడు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు, బన్నీ, రెడీ ఈ సినిమాలన్నీ ఉదయ్ కిరణ్ చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ టాప్ ప్రొడ్యూసర్ ఈ హీరోని తొక్కేయటంతో ఈ సినిమాలు మొత్తం అతనికి దూరమయ్యాయి. తద్వారా ఆయనకి కెరియర్ అనేది లేకుండా చేశారు. ఇలా మొత్తానికైతే ఆయన చాలా సంవత్సరాల పాటు ఫ్రస్ట్రేషన్లో ఉండి చివరికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇక మొత్తానికైతే ఆయన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడనే చెప్పాలి. ఆయన లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చాలా అమాయకమైన ఫేస్తో ఎలాంటి ప్రేక్షకులనైనా ఆకట్టుకునే నటనను ప్రదర్శిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ ప్రొడ్యూసర్ చేసిన పనికి చిరంజీవి ఉదయ్ కిరణ్ తొక్కేశాడని చాలామంది అనుకున్నారు. కానీ అది ముమ్మాటికి అబద్ధమనే చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉదయ్ కిరణ్ మన మధ్య లేడు కాబట్టి ఆయన మీద చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఏది ఏమైనా కూడా ఉదయ్ కిరణ్ మరణం అనేది ఒక పీడకలలాగా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ అప్పుడప్పుడు కలిచివేస్తూ ఉంటుంది. ఆయన మరణ వార్త విన్న తర్వాత చాలామంది సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పాలి.